హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నంబర్ సిరీస్లోనే 41వ సిరీస్ చూద్దాం. ఎక్సర్సైజ్ 120, 99, 80 అంటే సంఖ్యలు తగ్గుతూ పోతుంది అంటే తీసివేత అనుకుంటాం, కానీ ఇక్కడ తీసివేత కాదు. చూడండి, ఈ 120 ఎలా వచ్చిందంటే 12 × 10, 12 10ల 120, 11 × 9, 11 9ల 99, 10 × 8, 10 8ల 80. అంటే ఇక్కడ 12 వచ్చింది, 11, 10, 9, అదే 8 సీరియస్. మళ్ళీ ఇక్కడ 10, 9, 8. ఏ సంఖ్య అయితే గుణిస్తామో ఆ సంఖ్య తగ్గుతూ వస్తుంది, గుణకారం. ఇక్కడ 12 × 10, నెక్స్ట్ ఏది వస్తుంది 11 × 9, నెక్స్ట్ ఒక సంఖ్య తగ్గిస్తే 10 × 9, నెక్స్ట్ ఈ రెండు సంఖ్యలలో ఒకటి తగ్గిస్తే 9 × 7, ఈ రెండు సంఖ్యలు తగ్గిస్తే 8 × 6, ఈ రెండు సంఖ్యలు తగ్గిస్తే 7 × 5, 7 5ల 35. ఇక్కడ చూడండి, ఇప్పుడు 12 వచ్చింది, 12 తర్వాత ఇంకొక సంఖ్య తగ్గిస్తే 11 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 10 వచ్చింది, తర్వాత సంఖ్య తగ్గిస్తే 9 వస్తుంది. ఈ రెండు గుణిస్తే 120 వచ్చింది. అంటే గుణించే సంఖ్య మరో సంఖ్యను తెలుసుకోవాలంటే ఒక సంఖ్యను తగ్గించాలి. ఇప్పుడు 99 ఎలా వచ్చింది, 11 × 99. నెక్స్ట్ 80 ఎలా వచ్చిందంటే ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 10 వేసుకోవాలి, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 8 వేసుకోవాలి. ఒక సంఖ్య తగ్గించేస్తే గుణించాలి, గుణిస్తే ఈ సంఖ్య వస్తుంది. సో ఈ విధంగా సీరియస్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2, 6 ఉంది, 7, 2, 1, 2, 6, 7, 21, 22, 66, 27. ఒకసారి కూడాలి, మరోసారి గుణించాలి, అది సీరియస్. ఈ సంఖ్య రావాలి అంటే 1 + 1 కూడితే 2 వచ్చింది. ఈ సంఖ్య రావాలి 6 తెలుసుకోవాలి అంటే 2 × 3 వేసుకోవాలి, 2 3ల 6. మళ్ళీ 7 ఎలా వచ్చింది అనుకుంటే 6 + 1 7. ఈ 21 ఎలా వచ్చిందంటే 7 × 3, 7 3ల 21. ఈ విధంగా సీరియస్ చూస్తే ఒకసారి +1 మరి × 3, +1 × 3, +1 × 3, ఇలా సీరియస్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఫస్ట్ +1 మళ్ళీ × 3, +1 మళ్ళీ × 3 అనే సీరియస్ అనేది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ సారి మనకు వచ్చేదానికి × 3 తర్వాత +1, 66కి +1 కలిపితే 67, 67 అని ఆన్సర్. చూద్దాం. నెక్స్ట్ 43. హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తి వారికి చూడండి. 9 ఉంది, 17 ఉంది, 31 ఉంది, 57, 107, 205. ఈ 15 ఎలా వచ్చింది అంటే ఈ రెండు సంఖ్యలు బేస్ చేసుకుంటే వచ్చింది. 9 × 2 - 1 చేస్తే 17 వస్తుంది. 9 × 2 అంటే 9 2ల 18, -1 17. అదేవిధంగా ఈ 31 ఎలా వచ్చింది అనేది అనుకుంటే ఈ 17 × 2 - 3 చేస్తే 31 వస్తుంది. అంటే ఇక్కడ వచ్చింది 2 - 1, 2 - 3, 2 - 5 ప్రైమ్ నెంబర్లు వస్తాయండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్లు ప్లస్ మైనస్ చేసే సంఖ్యలన్నీ ప్రైమ్ నెంబర్లు ఇంటూ ప్రతి సంఖ్యను కూడా 2తో ఇంటూ చేయాలి. ప్రతి సంఖ్యని 2తో ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 31 × 2 - 5 చేస్తే 57 వస్తుంది. ఇప్పుడు చూద్దాం, 9 ఉంది, ఈ సంఖ్య బేస్ చేస్తే ఈ సంఖ్య వస్తుంది. 9 × 2 - 1 చేస్తే 17, 17 × 2 - 3 చేస్తే 31, 31 × 2 - 5 చేస్తే 57. ఇక్కడ చూడండి, -1, -3, -5, -7 అనేవి ప్రైమ్ నెంబర్. × 2 అనేది స్థిర సంఖ్య, అది మామూలుగానే వస్తుంది అన్నమాట.
ప్రైమ్ నెంబర్లు అనేది తీసివేతల్లో వస్తాయి. మన ఆన్సర్ వచ్చేటప్పటికి చూడండి, 107 ఇంటూ 2 -9 చేస్తే 205 వస్తుంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 445, 221, 109, 53, 25, 114. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఈ 445ను రావాలి అంటే, ఈ 221 రావాలి అంటే 425ని డివైడ్ బై చేయాలి. డివైడ్ బై చేసి -3 చేయాలి. డివైడ్ బై చేస్తే 224 వస్తుంది. -3 చేస్తే 221 అనేది ఆన్సర్. సేమ్ ఇక్కడ ఎలా ఫాలోఅప్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా ఫాలో వచ్చాము. ఏ విధంగా ఈ సంఖ్యను చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేయాలన్నమాట. ఇప్పుడు 221/2 -3 చేస్తే 109 వస్తుంది. 221/2 చేస్తే 112 వస్తుంది. -3 చేస్తే 109. ఇక్కడ ఏ విధంగా బేస్ చేసామో అదే ఫాలోఅప్ చేస్తే మనకు 53 అనేది వస్తుంది. 109ని 2తో డివైడ్ బై చేసి -3 చేస్తే 53 వస్తుంది. అదేవిధంగా 53ని డివైడ్ బై చేసి -3 చేస్తే 25 వస్తుంది. చూడండి, 129, 53 వచ్చింది. 53లో నుంచి మైనస్ ఒకసారి చూస్తాం. ఇక్కడ వచ్చి 53, 2 ఒకసారి గుణిస్తున్నాం. 2 109, 2 10ల 2 5ల బై 9, 2 3 6 -3 చేస్తే 50. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూద్దాం. 2 2 2 సరే అండి, ఈ లెక్క మళ్ళీ కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ లెక్క చూద్దాం. నెక్స్ట్ సిరీస్ చూద్దాం. నెక్స్ట్ సిరీస్ వచ్చి 45 చూద్దాం. ఆ లెక్క మళ్ళీ నేను చెప్తాను. ఇక్కడ చూడండి, 0 ఉంది, 1 ఉంది, 5 ఉంది, 14 ఉంది, 30 ఉంది, 55, 91 ఉంది. ఇది ఎలా వచ్చిందంటే 0 స్క్వేర్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1 5, 3 స్క్వేర్ 3 మూల 9 ప్లస్ 1 5 ప్లస్ 1 5 14. ఈ రెండు బేస్ చేసుకుని స్క్వేర్ చేయాలి. ప్లస్ దీనికి కూడా 0 స్క్వేర్ 0 ప్లస్ 1 1, 1 స్క్వేర్ 1 ప్లస్ 1, 1 స్క్వేర్ 1 1. ఇక్కడ చూడండి, మళ్ళీ వచ్చి 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 4 ప్లస్ 1 5. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది లేదు. 1 స్క్వేర్ 1, ఆ తర్వాత 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ 5 ఎలా వచ్చిందంటే 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1 స్క్వేరే ప్లస్ ఈ 5 ఎలా వచ్చిందంటే 1 స్క్వేర్ అయిపోతుంది 2 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 1 5, 2 4, ఇది 1 5. అదేవిధంగా ఇక్కడ చూడండి, 3 స్క్వేర్ 3 మూల 9 9 ప్లస్ ఈ యొక్క 5 కూడుకుంటే 14. మనకి 14 రావాలంటే 3 స్క్వేర్ ప్లస్ ఈ 5 యాడ్ చేసుకుంటే 14 వస్తుంది. అదేవిధంగా
ముప్పై రావాలి అంటే 4 స్క్వేర్ ప్లస్ ఒక 14 30. మనకు 55 రావాలి అంటే 5 స్క్వేర్ ప్లస్ ఒక 30 55. అదేవిధంగా 91 రావాలి అంటే 6 స్క్వేర్ ప్లస్ ఈ యొక్క 55 చేస్తే 91 అని ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతిసారి 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అనేది ప్రతి సంఖ్యకు వస్తూ పోతుంది. ప్లస్ ఆ సంఖ్యను కూడా కూడుతూ రావాలి. ఇక్కడ స్క్వేర్ చేస్తాం ప్లస్ ఈ సంఖ్యను కూడాం. ఈ సంఖ్యను కూడితే 5 వచ్చింది. 2 స్క్వేర్ చేసి ప్లస్ ఈ సంఖ్య కూడితే 5 వచ్చింది. అదే 3 స్క్వేర్ ప్లస్ ఒక 5 చేస్తే 14. ఈ విధంగా మనం ఈ విధంగా బేస్ చేసుకుని ఈ ఫాలోఅప్ అవుతూ వస్తే లాస్ట్లో 5 స్క్వేర్ 5 5ల 25 ప్లస్ ఈ యొక్క 30 55. అదేవిధంగా 91 ఎలా వచ్చిందంటే 6 స్క్వేర్ 6 6ల 36 ప్లస్ ఒక 55 91. నెక్స్ట్ చూద్దాం. 3 7 15 31 63 127. 2 స్క్వేర్ మైనస్ 1 3. 2 2ల 4 4లో నుంచి 1 తీస్తే 3. 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 ఘాతాంకం 3. 2 ఘాతాంకం 3 అయితే 8 వస్తుంది. 8లో నుంచి 1 తీస్తే 7. 2 ఘాతం 4 2 ఘాతాంకం 4 వచ్చి 16 మైనస్ 1 చేస్తే 15. 2 ఘాతం 5 మైనస్ 1 చేస్తే 2 ఘాతం 5 32 మైనస్ 1 చేస్తే 32 నుంచి 1 చేస్తే 31. అంటే ఇక్కడ చూడండి, 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 ఘాతాంకం 4 2 ఘాతాంకం 5 2 ఘాతాంకం 6 2 ఘాతాంకం 8. ఈ విధంగా సిఎస్ పెరుగుతూ పోతుంది. మళ్ళీ -1 తీసేస్తూ రావాలి. ఇలా చేస్తే ఆఖరిలో 2 ఘాతాంకం 6 -1 చేస్తే 127 అనేది మన ఆన్సర్. 64 ఇక్కడ చెప్తున్నాడు. 2 ఘాతాంకం 8 -1 చేస్తే 127 అని మన ఆన్సర్. నోట్స్ క్లియర్గా ఉంది, ఒకసారి నోట్ చేస్తాను.